నమస్కారములు. ముఖ్యంగా కేసీఆర్కు నోటీసులు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షులు, టీఆర్ఎస్ అధ్యక్షులకు ఫోన్ ట్యాపింగ్లో నోటీసులు సిట్ ఇచ్చింది. దానికి నాకు టైం కావాలని ఆయన అడగడం ఫస్ట్ సారి. రెండోసారి కూడా నోటీసులు ఇచ్చాడు. ఆదివారం 3 గంటలకు నందీనగర్ సొంత నివాసంలో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ, అది ఆయన ఏం నిర్ణయించుకుంటాడో తెలియదు. ఇప్పుడు దీంట్లో బల నిరూపణ చూపించడానికి కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ క్యాడర్లను అందరినీ దాదాపుగా వందల వేల మందిని పార్టీ ఆఫీస్కి పిలిచి ర్యాలీలు, అదేవిధంగా బైక్ ర్యాలీలు, నిరసన వ్యక్తం చేయాలని చెప్తున్నాడు. శాంతియుతంగా చేయాలని చెప్తున్నాడు. ఇక్కడ చట్టం అందరికీ సమానమే కదా. కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు, ఇప్పుడు మీరు 500 రూపాయలతోటి ఫైన్ తోటి పోయేదానికి కూడా 14 రోజులు రిమాండ్ విధించారు. అది కూడా ఫోన్ ట్యాపింగ్ తోటే కదా వాళ్ళని భయపడిచ్చి చేపించింది. చట్టం తను చుట్టమని మీరు అనుకున్నారు అప్పుడు. ఇప్పుడు చుట్టం కాదు, చట్టం అనేది అందరికీ సమానమని ప్రజాపాలన ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి దీన్ని విచారణలో వేగవంతం చేసింది. అంటే దాదాపుగా 2 years అవుతుంది. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు ఏంది అనేది కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. ప్రభుత్వము ఏర్పడకముందు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన వీళ్ళందరికీ కూడా తప్పు చేసిన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పాడు జైల్లో. అది కూడా మీరు అడిగేటువంటి అన్ని దాంట్లో కూడా సమాధానం విచారణ సాగుతుంది. మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్స్లో గెలవడానికి కోసం ఏదో జిమ్మిక్కులు చేస్తూ, అదేవిధంగా నైని, బొగ్గు, ఈ స్కాములన్నీ బయటకు వచ్చేటప్పుడు ఇట్లాంటివి ఒక్కొక్కటి తెస్తుంటారని చెప్పి బీఆర్ఎస్ క్యాడరు చాలామంది డిబేట్లో చెప్తున్నారు. ముఖ్యంగా దీంట్లో మనకు ఎవరికెవరికి మెయిన్ వ్యక్తులకు, పొలిటికల్ వ్యక్తులకు నోటీసులు ఇవ్వడం చకచకా జరిగిపోయింది. ఫైనల్గా కేసీఆరే చెప్పాడు నాకు కూడా నోటీసు రావచ్చని. అంటే ఆయన ఊహించినట్టే వచ్చింది. స్ట్రిక్ట్ ఈ సజ్జనార్ నేతృత్వంలో విచారణ రేపు చేయబోతున్నారు 3 గంటలకు. దీనికి హాజరవుతారా అంటే కంపల్సరీ హాజరు కావాల్సిందే. హాజరు కాకపోతే వెసులుబాటు ఏమన్నా ఉందా అంటే వాళ్ళకి అన్ని దారులు మూసుకుపోయినాయి. ఎందుకంటే టైం లేదు ఒకటి. దీన్ని లంచ్ మోషన్ చేసుకోవడం రేపు ఆదివారం ఫస్ట్ సారి వారం 10 రోజులు టైం ఇస్తే కోర్టు ద్వారా స్టేగా 100% తెచ్చుకుంటారు. ఎందుకంటే విపరీతమైనటువంటి వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి కాబట్టి పెద్ద అడ్వకేట్లు ఎంగేజ్ చేసుకుని ఏదో ఒక లూపోల్తోటి విచారణ రాకుండా తప్పించుకునే అవకాశం ఉందని కాబట్టి పోలీస్ వారు కూడా ఇమ్మీడియట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు కంపల్సరీ హాజరు కాకపోతే కంపల్సరీ పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విచారణ జరుపుతారు. ఎందుకంటే దీని చట్ట ప్రకారమే నడుచుకుంటా అన్నారు కాబట్టి ఆ విధంగా నడుచుకుంటారని చెప్తున్నాం. తప్పు చేశారా తప్పు చేయలేదా అనేటువంటిది కోర్టు శిక్ష వేసిన తర్వాతనే అప్పుడు తప్పు చేసినట్టు భావిస్తాం మనం. అదేవిధంగా ఇది ఓన్లీ విచారణ కాబట్టి విచారణ సహకరించాల్సిన బాధ్యత కేసీఆర్కు ఉంది. ఇక్కడ అందరూ కూడా పెద్ద ఆయన అని చెప్పారు. ఆ పెద్ద ఆయన అంటే ఎవరంటే కేసీఆర్ అని అందరికీ తెలిసినప్పటికీ దీన్ని ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఉంటుంది. కోర్టులో పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ వేయాలా. ఛార్జ్షీట్లో ఇవన్నీ కూడా వీళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా వేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ను విచారణ చేశారు, హరీష్ రావును చేశారు, అదేవిధంగా మిస్టర్ సంతోష్ రావును కూడా చేశారు. ఇంకా ఎంప్లాయీస్ని తెచ్చుకుంటే రావులను అందరినీ దాదాపుగా ప్రభాకర్ రావు, రకరకాల వ్యక్తులందరినీ కూడా చేశారు. వాళ్ళు పాపం ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, జైలుకు పోయారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్రాబ్లంలో ఉన్నారు. ఇప్పుడు అది రాజకీయ నాయకుల వంతు వచ్చింది కాబట్టి రాజకీయ నాయకులకి ఏం శిక్ష జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఓడిపోయారో ఓడిపోయినప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ యొక్క అనుభవాలు లేకుండా చేసే ప్రయత్నం చేయడం, ప్రభాకర్ రావు గారు అమెరికా వెళ్ళిపోవడం, ఇంకా ఎంతోమంది ఎన్నో రకాలు చేసినప్పటికీ పట్టు వదలని విక్రమార్లాగా ఈ ప్రభుత్వం ఒకే ఒక్కడు ముఖ్యమంత్రి. అదేవిధంగా దీని మీద ఈయనకు వీళ్ళకు ఆధారాలు దొరకడం, దీని మీద ఎంక్వైరీ చేయడం, ఎంక్వైరీలో భాగంగా కేసీఆర్ని పిలవడం రేపు 3 గంటలకు. ఎలాంటి క్వశ్చన్లు ఉంటాయి అనే దాని మీద మనం కొద్దిగా విశ్లేషించేద్దాం. చట్టం దృష్టిలో అందరూ సమానం కాబట్టి దీనికి ఏమైనా మీకు లింక్ ఉందా? మీరు ప్రభాకర్ రావును రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఎందుకు ఎస్ఐబి చీఫ్గా అపాయింట్మెంట్ చేశారు? దీంట్లో ఏమైనా క్రిడ్ బ్రోకర్ జరిగిందా? అదేవిధంగా సంతోష్ రావు ఇవన్నీ చేపించినట్లు మీరేమైనా ఆదేశాలు ఇచ్చారా? ఇది అనేటువంటివి ఒక్కొక్క క్వశ్చన్స్ వస్తాయి. మీరు ప్రగతి భవన్లో కూర్చొని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, అసలు ఇయ్యలేదా? ఇచ్చినట్లయితే ఇది 2014 నుంచి ఏం జరిగిందో అన్నీ కూడా కూలంకషంగా అడుగుతారు. ఎందుకంటే సజ్జనార్ ఈజ్ ద హానెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఆయన యొక్క నైజం తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే 2014 నుంచి అప్పటి చంద్రబాబు నాయుడు ఫోన్ కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి ఫోన్ కానీ, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసి ఈ యొక్క ఓటుకు నోటును కూడా పట్టుకొని జైలు పంపించిన ఘన చరిత్ర కేసీఆర్కి ఉంది. అంటే ఆయన ఏ చేసినా సంచలనమే. ఆ విధంగా తెలుగుదేశంని భూస్థాపితం చేశారు. ఇంకా కాంగ్రెస్ పని కూడా పట్టారు. ఇక 18లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డితో టైఅప్ అయి అక్కడ పార్టీని గెలిపించడం జరిగింది. ఇక్కడ కూడా పార్టీని రెండోసారి అధికారం రావడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఆయన ఓడిపోయాడు, ఇక్కడ ఈయన ఓడిపోయాడు. ఇప్పుడు కేంద్రం కూడా ఉచ్చు బిగిస్తూ ఉంది. ఈయన అప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్లు కూడానే భావిస్తూ కొంతమంది ధర్నాలు చేస్తే నవ్వు మాకేం సంబంధం అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా వీళ్ళు ఎక్కడికి పోయినా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకు సపోర్ట్ చేయదు. మనం చూసాం కవిత ఏ విధమైన సపోర్ట్ చేశారంటే చేయలేదు. చేయనప్పుడు వీళ్ళు సీట్లు ఓట్లు అన్నీ మానుకొని ఎంపీలన్నీ కూడా ఇండైరెక్ట్గా దారాదత్తం చేసినటువంటి ఘన చరిత్ర కూడా కేసీఆర్కు అవసరాన్ని బట్టి నడుచుకునే వ్యక్తిగానే అందరూ భావిస్తున్నారు. పార్టీని కొలాప్స్ కావడానికి కూడా కవితనే అని తెలుసు. ఇప్పుడు కవిత జైలు వీళ్ళందరూ కలిసి మా బాబు మంచోడు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దయ్యాలని చెప్పి రకరకాలుగా చెప్పుకుంటూ పార్టీని పతనం చేసే ప్రయత్నంలో ఉంది. హరీష్ రావు మంచోడు కాదని, సంతోష్ రావు కాదని, తన తమ్ముడు కూడా కరెక్ట్ కాదని చెప్పుకుంటూ ఓన్లీ తండ్రి ఒకడే చాలా ప్రజల కోసం పనిచేసేవాడని, ఆయనకి ఏమీ తెలియదని అమాయకుడు అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదేమని అందరూ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఎలాంటి రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయనటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా కోర్టులో బలగున్న ఈ యొక్క ర్యాలీలు చూపించి జనాలను చూపించినట్లయితే వ్యక్తిగత హాజరు మినహాయిస్తారని ఆశపడుతూ ఉన్నాడు కేసీఆర్ గారు. అది జరగదు. అక్కడ జగన్మోహన్ రెడ్డికి జరిగిందని చెప్పి నీకు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కేసు వేరు, క్రిడ్ బోకో నీది అది కాదు. కాబట్టి మీరు ఏం చెప్పినా మీరు తప్పించుకునే అవకాశం లేదని మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా అదే విషయంలో ఉన్నారు. మీ క్యాడర్లో లక్షల వేల మందిని తరలించి హైదరాబాద్ చేసిన
రా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా కేంద్ర బలగాలను కూడా తీసుకుంటారు. ఇది ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలోని ప్రభుత్వము పనిచేస్తుంది. అదేవిధంగా సీఎం గారు క్యాంపులో ఉన్నారు, రేపు రాబోతున్నారు. ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది? అరెస్ట్ చేస్తుందా? కేవలం విచారణకే వస్తుందా? క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఊహించడం కష్టమైనప్పటికీ కొన్ని మాత్రం చెప్తున్నాం. 2014 నుంచి 2020 వరకు జరిగినటువంటిది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళని కూడా ఇరుకునబెట్టి ఆ సీడీలన్నీ కూడా హైకోర్టు జడ్జిలకు పంపించడం, సుప్రీంకోర్టు జడ్జిలకు పంపించిన డైరెక్ట్గా సీఎం గారు అప్పటి మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఫామ్ హౌస్లో. ఇవన్నీ ఎలా వచ్చాయనేది కూడా, ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చాయని కూడా సజ్జనార్ గారు అడిగే అవకాశం ఉంది. కాబట్టి సజ్జనార్ గారు ఒక ఆనెస్ట్ ఆఫీసరు, చట్టం ఏముందో చట్ట ప్రకారం పనిచేస్తాడని భావిస్తూ మీరు ప్రలోభాలకు లొంగకుండా సిట్ అనేటువంటిది వాళ్ళలో టీం ఉంటుంది. టీము రేపు ఖచ్చితంగా కేసీఆర్ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. ఏ విధమైన సమాధానాలు చెప్తాడో రేపు చూడాలి. వంకర టింకర మాటలు చెప్పేటువంటి కేసీఆర్ విలేకరులను కానీ అసెంబ్లీలో కానీ ఇప్పుడు కరెక్ట్గా పోలీసు వాళ్ళ చేతిలో క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పవలసిన బాధ్యత ఏర్పడ్డది. ఇప్పుడు వంకర టింకర్లు మాట్లాడడానికి అవకాశం ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు. అది అయితే రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఎలా మాట్లాడతాడో చూడాలి. తర్వాత ప్రెస్ మీట్లో ఏం చెప్తాడో కూడా రేపు గమనిద్దాం. నమస్తే. కాలము టైము అయిపోయినటువంటి పార్టీకి రాబోయే కాలంలో పార్టీ పుంజుకోవడం కష్టంగా కనపడినట్టు వార్తలు వస్తున్నాయి. సర్వేలు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ చట్టం, న్యాయం, ధర్మం కోసం, ప్రజల కోసం, బీద ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళి తన జీతాన్ని తీసుకున్న దానికి స్వార్థకత చేసుకోవాలని కోరుకుంటూ, చట్టం తన పని తాను ఖచ్చితంగా చేస్తుంది. చట్టంలో కోర్టులు ఆలస్యంగా రావచ్చు కానీ రిజల్ట్స్ న్యాయమే గెలుస్తుందని మేము భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి కూడా వ్యూవర్స్కి నమస్కారం చెప్తూ, రాజకీయ నాయకుల గురించి మనం ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ యొక్క పరిస్థితులు టైం బాగున్న వాళ్ళు ఏం కాదు, టైం బాగాలేనప్పుడు ఈ విధమైన పరిస్థితులు వస్తాయి. మనం చూసాం గడ్డి కుంభకోణంలు సీఎంలు చేసినట్టు మాజీ సీఎంలు, అదేవిధంగా ఇసుక కుంభకోణాలు, అన్ని రకాల మధుకోణ, ఇన్ని కుంభకోణంలో ఇది చిన్న కుంభకోణం కాదు, వేల లక్షల కోట్ల కుంభకోణంగానే మనం భావిస్తూ ఈ యొక్క ఈ బాండ్ల మీద కూడా ఎవరి దగ్గర ఏ విధంగా వసూలు చేశారు, బెదిరించనేది కూడా రేపు బయటపడబోతుంది. కాబట్టి ఈ యొక్క కేసీఆర్ ఎంత గింజుకున్నా రేపు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోర్టుకు వెళ్ళి హాజరు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసిన అన్ని దారులు మూసుకుపోయినాయి. ఖచ్చితంగా ఈ హాజరు కావాల్సిందే, ఆన్సర్ చెప్పవలసిందే. సామాన్యుడైన ముఖ్యమంత్రిగా పనిచేసినోడికైనా ఒకటే రూల్ అనేది ఈ ప్రజాపాలన ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ విధంగా జరుగుతుందని భావిస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.